హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఓటమికి కారణం. భద్రగిరి యువరాజు సూరసేనుడు 16 సంవత్సరాల వయసులోనే అన్ని యుద్ధ విద్యల్లోనూ ఆరితేరాడు. అయినా అతడు నిరంతరం సాధన చేస్తుండేవాడు. ప్రపంచంలో తనను మించిన వీరుడు ఉండరాదన్నదే అతడి కోరిక. ఒకనాడు దేశ సంచారం చేస్తున్న అథర్వణ స్వామి భద్రగిరికి వచ్చాడు. రాజు ఆయనకు సకల మర్యాదలు చేశాడు. సూరసేనుడు ఆయనను ఒంటరిగా దర్శించి తన విద్యను ప్రదర్శించి, స్వామి, ప్రపంచంలో నాకన్నా గొప్ప వీరుణ్ణి ఎక్కడైనా చూసారా అని అడిగాడు. సూరసేనుడు అలా అడగడానికి కారణం ఉన్నది. అధర్వణ స్వామికి తెలియని విద్య అంటూ లేదని చెప్పుకునేవారు. అయితే ఆయన శాంతి కాముకుడు. తను శిష్యులను స్వీకరించడు. కానీ హింస లేకుండా ఎవరైనా యుద్ధ విద్యలు ప్రదర్శిస్తే చూసి ఆనందిస్తాడు. ఒక్కొక్కసారి కొన్ని మెళకువలు కూడా ఉపదేశిస్తుంటాడు. సూరసేనుడు ప్రశ్నకు ఆయన నవ్వి, నిరంతర సాధనతో నువ్వు అభ్యసించిన ఈ విద్య మెచ్చుకోతగినది. అయితే ఏ గురువు సాయం లేకుండా సహజంగా ఈ విద్యలన్నీ అబ్బిన సువీరుడికి నువ్వు సాటి కాగలవో లేదో నేను చెప్పలేను అన్నాడు. సూరసేనుడు అధర్వణ స్వామి ద్వారా సువీరుడు గురించి వివరాలు తెలుసుకున్నాడు. అతను ఆ రాజ్యంలోని ఒక గ్రామంలో ఉంటున్నాడు. సువీరుడు అకారణంగా ఎవరితోనూ యుద్ధానికి దిగడు. అతడిది చాలా శాంత స్వభావం. కేవలం బలాబలాలు నిర్ణయించుకోవటం కోసమైతే అతడు నీతో యుద్ధానికి అసలు అంగీకరించకపోవచ్చు అని సూరసేనుణ్ణి హెచ్చరించాడు అధర్వణుడు. అధర్వణుడు వెళ్ళిపోయాక తండ్రి అనుమతి తీసుకుని సూరసేనుడు సువీరుడుండే గ్రామానికి బయలుదేరాడు. అతడు యువరాజులా కాక ఒక సామాన్యుడి వేషంలో ఆ గ్రామం చేరుకున్నాడు. సువీరుడిది మామూలు పెంకుటిల్లు. అతడిది సామాన్య జీవనం. తల్లి తండ్రి లేరు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి ఊళ్ళో అమ్ముకుంటాడు. అతన్ని చూడగానే మహావీరుడని ఎవ్వరికీ అనిపించదు. అయితే సువీరుడి పరాక్రమం గురించి ఆ గ్రామంలో ఎన్నో కథలు చెప్పుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి గ్రామం దోయవచ్చిన 10 మంది బందిపోట్లను అతడు ఒంటరిగా ఎదుర్కొని బంధించి రక్షక భటులకు అప్పగించాడు. మరొకసారి అరణ్యంలో హఠాత్తుగా మీదికి దూకిన సింహాన్ని ముష్టిఘాతాలతో చంపి భుజాన వేసుకుని గ్రామానికి తీసుకువచ్చాడు. సువీరుడితో బలాబలాలు తేల్చుకునేటందుకు సూరసేనుడు రాత్రివేళ అతడి ఇంట్లో దొంగలా చెరబడ్డాడు. తర్వాత కావాలని అలికిడి చేసి అతడి కళ్ళబడ్డాడు. సువీరుడు అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నంతలో రెచ్చగొట్టేందుకు పోయి కలబడ్డాడు. అయితే సువీరుడు క్షణాల మీద సూరసేనుణ్ణి లొంగదీసి చేతులు వెనక్కి విరిచి కట్టాడు. దానితో సువీరుడి బలం సామాన్యమైనది కాదని సూరసేనుడికి అర్థమయ్యింది. సువీరుడు సూరసేనుడికి దొంగతనం ఎంత నీచమైనదో చెప్పి, కష్టపడి పని చేసుకుని బతుకుతావనే నమ్మకంతో నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు. దానికి సూరసేనుడు, నన్ను మించిన బలశాలి లేడు అనుకుని ఆ ధైర్యంతో నీ ఇంట దొంగతనానికి వచ్చాను. కానీ నా అంచనా తప్పని రుజువయ్యింది. ఆ మాటలకి సువీరుడు, నువ్వు నాకంటే బలశాలివే కావచ్చు. అయితే నువ్వు దొంగగా నా ఇంటికి వచ్చావు. ఆ తప్పు నీ సగం బలాన్ని హరించింది. అందువలనే నిన్ను ఇంత సులభంగా లొంగదీయగలిగాను అన్నాడు. సువీరుడు అన్న దాంట్లో నిజం ఉన్నట్టు సూరసేనుడికి తోచింది. అయితే అతడితో ద్వంద్వయుద్ధం చేయటం ఎట్లా? అతడు కొంచెం సేపు ఆలోచించి, నేను కష్టపడి పని చేస్తాను, ఏదైనా పని చెప్పు అన్నాడు. సువీరుడు అతన్ని మర్నాడు తనతో పాటు అరణ్యానికి తీసుకువెళ్ళాడు. అక్కడ సువీరుడు చకచకా చెట్లు నరుకుతూ వాటిని కట్టెల కింద కొడుతుంటే సూరసేనుడు మాత్రం ఒక్క చెట్టు నరికేటందుకే నానా ప్రయాసపడి చెమటలు కక్కుతూ నీరసంతో కొలబడిపోయాడు. తనకేసి ఆశ్చర్యంగా చూస్తున్న సువీరుడితో సూరసేనుడు, బలంలో నీకు నేను సరిపోలను, నా వల్ల ఏ పని కాదు అన్నాడు. సువీరుడు అతన్ని ఓదార్చుతూ, ఇది మన బలానికి పరీక్ష కాదు, ఇటువంటి విద్యలు అభ్యాసంతో వస్తాయి. ఆరంభంలో నేను నీలాగే క్షణాల మీద నీరసపడిపోయేవాడిని. కొన్నాళ్ళు గడిస్తే నువ్వు నా మాదిరిగా తయారవుతావు, దిగులు పడకు అన్నాడు. సూరసేనుడికి
అది నిజమే అనిపించింది. కొంతసేపు అలాగే ఆలోచిస్తూ ఉండి, అతడు సువీరుణ్ణి రెచ్చగొట్టేందుకు, "నువ్వు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడివని విన్నాను. ఎప్పుడైనా మహావీరులతో పోరాడావా?" అని అడిగాడు. "నేను అవసరమైతే తప్ప యుద్ధానికి దిగను. అది నా ప్రవృత్తికి విరుద్ధం. అయితే ఎవడైనా అహంకారి ప్రపంచంలో తనను మించిన వీరుడు లేడని విర్రవీగితే బుద్ధి చెప్పడానికి వాడితో యుద్ధం చేస్తాను" అన్నాడు సువీరుడు. "అయితే నేను అహంకారిని. నాతో యుద్ధం చేస్తావా? లేక నన్ను మించిన వీరుడు లేడని ఒప్పుకుంటావా?" అన్నాడు శూరసేనుడు. "నీ వంటి సామాన్యుడికి అహంకారం ఉంటే అది నీకే చెరుపు. కానీ గొప్పవాళ్ళ అహంకారం ప్రపంచానికే చెరుపు చేస్తుంది. అందువల్ల నీ అహంకారాన్ని లెక్క చెయ్యను" అన్నాడు సువీరుడు. అప్పుడు శూరసేనుడు తానెవరైంది నిజం చెప్పి, "నాతో బయలుదేరి రాజధానికి రా. అందరి ముందు మనం విద్యా ప్రదర్శన చేసి ద్వంద్వ యుద్ధం చేద్దాం. ఈ ప్రపంచంలో వీరుడుగా నాకు ఎదురు ఉండకూడదన్నది నా ఆశయం" అన్నాడు. "నన్ను నీవు నెగ్గగలవని అనుకుంటున్నావా?" అని అడిగాడు సువీరుడు ఆశ్చర్యంగా. "నాలో ఎంతో బలసంపత్తి ఉండి అభ్యాసం లేక గొడ్డలితో చెట్లను నరకలేకపోయాను. నీలో బలసంపత్తి ఉండవచ్చు, కానీ యుద్ధ విద్యల విషయమే నీకు అభ్యాసం తక్కువ. చిన్నతనం నుంచి అదే సాధనలో ఉన్న నన్ను నువ్వు ఓడించలేవని నా నమ్మకం" అన్నాడు శూరసేనుడు. "అయితే నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. కోయిలపాటకు, సింహం వేటకు అభ్యాసం కావాలనుకోవడం నీ అవివేకం" అన్నాడు సువీరుడు. ఇద్దరూ ఆ అరణ్య వృక్షాల కింద మల్ల యుద్ధం చేశారు. సువీరుడు శూరసేనుణ్ణి క్షణాల మీద చిత్తు చేశాడు. తరువాత ఇద్దరు సువీరుడి ఇల్లు చేరి అక్కడ కత్తి యుద్ధం చేశారు. అందులోనూ సువీరుడిదే పైచెయ్యి అయ్యింది. అయినా శూరసేనుడు మొండిగా, "నువ్వు రాజధానికి వచ్చి నన్ను ఓడిస్తే తప్ప, లేకపోతే నేను ఈ ప్రపంచంలో అందరికన్నా మహావీరుడినే అని అనుకుంటాను" అన్నాడు. సువీరుడు శూరసేనుడితో కలిసి రాజధానికి వచ్చాడు. అక్కడ అతడు పేరెన్నికగన్న మహావీరులనందరినీ అన్ని యుద్ధ విద్యలలోనూ ఓడించాడు. అయితే ఈ విజయం కోసం అతడు చాలా శ్రమ పడవలసి వచ్చింది. చిట్ట చివరికి సువీరుడికి, శూరసేనుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటయ్యింది. మల్ల విద్య, ఖడ్గ విద్య, అస్త్ర విద్య, గుర్రపు స్వారీ లాంటి ఎన్నో విద్యల్లో వారిద్దరూ పోటీ పడ్డారు. చిత్రం ఏమంటే ఇక్కడ అన్నిటిలోనూ శూరసేనుడిదే పైచేయి అయ్యింది. సువీరుడు తన ఓటమిని అంగీకరించి వెళ్ళిపోబోతుంటే శూరసేనుడు అతన్ని మనసారా కౌగలించుకుని, "మిత్రమా, నిన్ను గెలిచినప్పటికీ ప్రపంచంలో నన్ను మించిన వీరుడు లేడన్న అహంకారం నాకిప్పుడు ఏమాత్రం లేదు. ఇక్కడ నిన్ను నేనెలా గెలిచానో నాకే బాగా తెలుసు" అని అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, ఇంతకుముందు అన్ని యుద్ధ విద్యలలోనూ శూరసేనుణ్ణి చిత్తుగా ఓడించిన సువీరుడు రాజధానిలో అతని మీద ఎందుకు ఓడిపోయాడు? విజయం సాధించేందుకు శూరసేనుడు ఏదైనా మోసం చేశాడా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుందని" అన్నాడు. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏమై ఉంటుందో మీరు ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను చదివే జవాబుతో దాన్ని మనం సరిపోల్చుకుందామండి. దానికి విక్రమార్కుడు, "ఇందులో శూరసేనుడు చేసిన మోసం ఏమీ లేదు. కానీ అతడు సువీరుడి అంత గొప్ప శక్తి సామర్థ్యాలకు గల మూల కారణం ఏమిటో గ్రహించాకనే విజయం సాధించగలిగాడు. అన్ని విద్యలు సువీరుడికి సహజంగా అబ్బినాయి కాబట్టి అవి సహజ వాతావరణంలోనే రాణిస్తాయి. అందుకే సహజ విద్యలకు స్థానబలం అవసరం. అలాంటి స్థానబలం లేనప్పుడు సహజ బలం కలవారి ధైర్యం కొంత నశిస్తుంది. నీటిలో ఏనుగుని సైతం ఎదిరించే మొసలి నీటి బయట కుక్కలకు సైతం దూరంగా ఉండాలనుకుంటుంది. కొదమసింహం ఏ కారణం వల్లనైనా నగరానికి వస్తే ఆత్మరక్షణ చూసుకుంటుంది తప్ప వేటకు ప్రయత్నించదు. రాజధానిలో సువీరుడికి స్థానబలం లేదు. అతడి మనసు శూరసేనుడి స్థానబలానికి లొంగిపోయిందని" అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. అండ్ థ్యాంక్ యూ.